క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న ఐపీఎల్ రేపటి నుంచి మొదలవనుంది. తొలి మ్యాచ్లోనే సీఎస్కే, ఆర్సీబీ జట్లు తలపడుతున్నాయి. దీంతో ఈ మ్యాచ్పై భారీ హైప్ నెలకొంది. ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం బెంగళూరు జట్టు చెన్నై చేరుకుంది. ఈ క్రమంలో ఆర్సీబీ హోమ్ గ్రౌండ్గా విశాఖ స్టేడియాన్ని ఎంపిక చేసుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్ అయోమయంలో పడిపోయారు. బెంగళూరులో జరిగే ఐపీఎల్ మ్యాచ్లకు సూపర్ క్రేజ్ ఉంటుంది. వేల మంది అభిమానులతో ప్రతిసారి స్టేడియం నిండిపోతుంది. టీం ప్రదర్శన ఎలా ఉన్నా ఏటా రెట్టింపు ఉత్సాహంతో తమ జట్టుకు అభిమానులు బలమవుతారు. 12 మ్యాన్ ఆర్మీలు నిలబడతారు. అసలే విమెన్ ఐపీఎల్లో గెలిచిన జోష్లో ఉన్న ఫ్యాన్స్ మెన్ ఐపీఎల్లో రచ్చ చేసేందుకు రెడీ అయ్యారు. అయితే అందుకు సిద్ధమవుతున్న చిన్నస్వామి స్టేడియానికి నీటి కష్టాలు తప్పేలా లేవు. బెంగళూరులో తీవ్ర నీటి కరువు ఏర్పడింది. దాని ఎఫెక్ట్ ఐపీఎల్ మ్యాచ్లపై పడింది. సిటీలోని ప్రజలు అవసరాలకి నీరు దొరికిన వేళ ఐపీఎల్ మ్యాచ్ల కోసం నీటిని వృధా చేస్తున్నారనే ఆరోపణలు ఎదురయ్యాయి. ఈ మేరకు కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. అసోసియేషన్ రిక్వెస్ట్ పై బెంగళూరు వాటర్ సప్లై బోర్డు వినూత్న ఆలోచన చేసింది. ఈ స్టేడియంలో ఒక్కో మ్యాచ్ నిర్వహించడానికి 7,000 లీటర్లు నీరు అవసరమవుతుంది. అయితే దీనికోసం సిటీలోని వేస్ట్ వాటర్ను శుద్ధి చేసి స్టేడియానికి సరఫరా చేయాలని నిర్ణయించారు. దీనికి అవసరమైన నీటిని కబ్బన్ పార్క్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి తీసుకోనున్నారు. అంతే తప్ప కావేరీ నది భూగర్భ జలాలను వాడటం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఏడాది వర్షాభావం, భూగర్భ జలాలు తగ్గాయి. బెంగళూరులో కొత్త నిర్మాణాలు భారీగా పెరిగిపోయాయి. దీంతో భూమిలోకి చేరే నీరు తగ్గిపోయింది. ఈ కారణంగా అక్కడ నీటి సమస్య తలెత్తింది. ఫలితంగా 4 దశాబ్దాల్లో ఎప్పుడూ లేని విధంగా నీటి సంక్షోభాన్ని బెంగళూరు ప్రజలు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా వైట్ఫీల్డ్, కేఆర్పురం, ఎలక్ట్రానిక్ సిటీ, ఆర్ఆర్ నగర్, ఖెంగేరి, సివి రామన్ ప్రాంతాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో నీటి వాడకంపై ఆంక్షలు విధిస్తున్న అధికారులు పొదుపు మార్గం అనుసరించాలని ప్రజలకు సూచిస్తున్నారు. ప్రస్తుతం సిటీ రోజుకు 50 కోట్ల లీటర్ల నీటి కొరతను ఎదుర్కొంటుందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. నిజానికి బెంగళూరు రోజుకు 260 కోట్ల లీటర్ల నీటిని వాడుతుంది. ఈ క్రమంలో సిటీలోని 14,000 బోర్వెల్స్లో 6,900 ఎండిపోయాయి. దీంతో అక్కడ ప్రభుత్వం కార్ వాషింగ్, గార్డెన్స్ నిర్మాణాలకు తాగునీటి వాడకాన్ని పూర్తిగా నిషేధించింది. ప్రస్తుత ఐపీఎల్ షెడ్యూల్ ప్రకారం చిన్నస్వామి స్టేడియంలో మార్చి 25, 29, ఏప్రిల్ 2 తేదీల్లో మ్యాచ్లు జరగాల్సి ఉంది. దీంతో నీటి సమస్యను దృష్టిలో పెట్టుకుని మ్యాచ్లను విశాఖపట్నానికి మార్చుతారనే ప్రచారం జరిగింది. అయితే బెంగళూరు వాటర్ సప్లై బోర్డు నిర్ణయంతో మ్యాచ్లను తిరిగి చిన్నస్వామి స్టేడియంలోనే నిర్వహిస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ నిర్ణయాన్ని కొనసాగిస్తారా లేక సమస్యను దృష్టిలో ఉంచుకొని హోమ్ గ్రౌండ్ను మార్చుతారా చూడాలి.